తాలిబట్టివో ఇవ్వు. ఏయ్, చంపేస్తాను. వచ్చి రక్షించండి బాబు, రక్షించండి. వద్దండి, నేను ఇవ్వను. ఏయ్, వదిలేయండి, ప్లీజ్. ఇవ్వు. తాలిబట్టివో నేను ఇవ్వను. నేను ఇవ్వను. చంపేస్తాను. అయ్యో, ఏం ఇవ్వట్టుంటే. చేయొద్దండి, ప్లీజ్. ఏయ్, ఏయ్, చెప్పేది నేను నీకే. ఇవ్వను. నేను ఇవ్వను. ఏయ్. ఏయ్, తాలిబట్టివో. ఏంటి గొడవ? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏంటయ్యా, ఏం జరిగింది? ఎందుకు కొట్టుకుంటున్నారు? కారు కాసి దొంగతనాలు చేస్తున్నారు. వీడు వాడును. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఊళ్ళోకి వెళ్ళాలి. మాది ఈ ఊరే, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి సార్. వీళ్ళని పట్టుకెళ్ళి శిక్షాస్త్రాలు కట్టడం. పదండి. పదండి. అంకుల్ పదండి పదండి. పదమ్మా రండి. అమ్మ నాగేశ్వరి, పదమ్మమ్మ. సరిగా సరిగా సరి సరిగా సరిగా మగరిగా తగిట తగదిమి తగిట తగదిమి తగదిమి తగిట తగిట వచ్చావా నాగేశ్వరి? నువ్వు ఎప్పుడెప్పుడు ఈ గడ్డ మీద అడుగు పెడతావో అని ఎంతకాలంగా ఎదురు చూస్తున్నామో తెలుసా? చివరికి ఆలస్యంగానైనా ఈ గడ్డ మీద అడుగు పెట్టాం. సంతోషం, చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. రండి. రామ్మా. సరిగా సరిగా సరి సరిగా సరిగా మగరిగా తగిట తగదిమి తగిట తగదిమి తగదిమి తగిట తగిట తిరనన 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 తిన్న తగిట. ఈమె నా భార్య. నమస్కారం. నమస్కారం. నా పెద్ద కూతురు పేరు సంధ్య. నమస్కారం. కూర్చోమ్మా, కూర్చోండి సార్. వెళ్ళి త్వరగా అమ్మాయిని తీసురా. రెడీ అవుతుంది, తీసుకొస్తాను. సంధ్య, నువ్వు కూడా వెళ్ళి మంచినీళ్ళు కాఫీలు పట్టరమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. పద వెళ్దాం. పద పెడదాం.
ఏమన్నా అడగాలంటే అడగండి. ఒరే విశ్వం, ఆ అమ్మాయితో ఏదైనా మాట్లాడరా. నేను అమ్మాయితో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. ఇక్కడే మాట్లాడొచ్చు కదా. బామ్మా, ఇంకా నువ్వు మీ కాలంలోనే ఉన్నావు అనుకుంటాను. వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని అర్థం చేసుకొని మీకేం అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయితో మా విషయం మాట్లాడతాడు. దాందే ఉంది బాబు, తప్పకుండా మాట్లాడమను. విశ్వంకి అమ్మాయి నచ్చేసింది అనుకుంటా, అందుకే పర్సనల్గా మాట్లాడతానని అడిగాడు. మీ పేరేంటి, మీరేం చదువుకున్నారు, మీకు వంటొచ్చా లాంటి ప్రశ్నలతో నేను టైం వేస్ట్ చేయను. స్ట్రైట్గా విషయం చెప్పేస్తున్నాను. ఒకప్పట్లో నేను నా కుటుంబానికి దూరంగా బతికాను. ఎన్నో తప్పుడు పనులు చేశాను. అయినా నేను చేసిన తప్పులన్నింటినీ మన్నించి నా మేనకోడలు, మా బావ, అమ్మ అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నేను ఎప్పటికీ మా వాళ్ళ ప్రేమాభిమానాల్ని మిస్ కాదలుచుకోలేదు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఒకవేళ మన ఇద్దరికి పెళ్లి జరిగితే వేరే కాపురం పెట్టాలనుకోవడం, ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం లాంటివి చేయకుండా ఉండాలని. అవసరమైతే మా వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం. అలాంటప్పుడు కూడా మీరు అడ్డు చెప్పకుండా ఉండాలి. ఇలా ఉండడం మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. మీరు వెంటనే మీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. వేణు, ఏమైందిరా? నువ్వేమో రేఖను పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ అక్కడ వాళ్ళ నాన్న రేఖకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఇక నీకు రేఖ దక్కదేమోరా. వేణు, నేను చెప్పేది వినరా. మావాడు మీ అమ్మాయితో ఏదో మాట్లాడి అభిప్రాయం చెప్పమన్నాడంట. మీ అమ్మాయికి ఇష్టమైతే మాకు ఈ సంబంధం ఇష్టమే. దాందే ఉందండి చిన్నపిల్ల. మేము ఎంత చెబితే అంత. మీ సంబంధం చేసుకోవడం మాకు చాలా సంతోషం. అలా కాదండి, ఓసారి మీ అమ్మాయిని పిలిచి అడగండి. తనొచ్చి చెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాగేనండి. అమ్మా రేఖ, చెప్పమ్మా, అబ్బాయి నీకు నచ్చాడు కదూ? కాదు, నచ్చలేదని చెప్పు రేఖ. సరిగా సరిగా సరి సరిగా సరిగా మగరిగా. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? పో బయటికి. వచ్చింది వెళ్ళటానికి కాదు, తేల్చుకోవడానికి. ఏమండి, నేను రేఖ ప్రేమించుకున్నాం. తనకి నన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వాళ్ళని వెళ్ళిపోమంటానికి నువ్వెవరా కుక్క?
నా కూతురు నేనేం ప్రేమించడం లేదు. వెళ్ళు బయటికి. ఆ మాట నీ కూతుర్ని చెప్పమను, వెళ్ళిపోతాను. అమ్మ రేఖ, వాడంటే ఇష్టం లేదని చెప్పు, వెళ్ళిపోమని చెప్పు. చెప్పు. ఒక్క నిమిషం ఆగండి సార్. అమ్మమ్మ, రేఖ, అతను చెప్పేది నిజమేనా? నువ్వు అతను ప్రేమించుకున్నారా? అమ్మా, అదంతా ఏం లేదమ్మా. వాడొచ్చి అనవసరంగా ఏదో గొడవ చేస్తున్నాడు. ప్లీజ్ మీరు మాట్లాడకండి, అమ్మాయిని మాట్లాడనివ్వండి. నువ్వు చెప్పమ్మా. అవునండి, మేమిద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ మా పెళ్లి మా అమ్మా నాన్నలకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే అమ్మా నాన్న మాటలకి తలంచి ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. మీ అమ్మాయి చెప్పింది విన్నారుగా, ఇప్పుడేమంటారు? నోరు ముయ్యరా అప్రాచ్యపు వెధవ. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి నీచుడికి పిల్లనివ్వడం కంటే చంపేయడమే మేలు. వెళ్ళరా బయటికి. ఎందుకెళ్ళాలి? రేఖ నేను ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకునే తీరుతాను. పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావురా? నీకే టీకి ఠికానా లేదు. రేపు దీన్ని పెళ్లి చేసుకుని అడుక్కు తిని పోషిస్తావా? అడుక్కు తినడానికి నేనేం చదువు సంధ్య లేనివాడిని కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ని. ఈ రోజు కాకపోయినా రేపైనా నాకు మంచి ఉద్యోగం వస్తుంది, దాంతో నేను పోషించుకోగలను. ఒరేయ్, నీకు ఆ డిగ్రీ కూడా మేం పెట్టిన భిక్షే కదరా. చూడండి, వీడు మాకు దూరపు బంధువు. పాపం అమ్మా నాన్న లేని అనాథ కదా అని జాలిపడి చేరతీసి మా డబ్బుతో వీడిని మేం చదివించాం. చివరికి మా కొంపకే ఎసురు పెట్టాడు. అమాయకురాలైన దీన్ని ప్రేమ పేరుతో మభ్యపెట్టి పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ఇలా నాటకాలు ఆడుతున్నాడు. ఇలాంటి వాడికి అమ్మ మేం పిల్లనివ్వాలి? మీరే చెప్పండి. నేను కోరుకునేది మీ అమ్మాయినే కానీ మీ ఆస్తిని కాదు. మీ ఆస్తి ఎవడికి కావాలి? కట్టు బట్టలతో మీ అమ్మాయిని పంపించండి, నేను పెళ్లి చేసుకుని పోషించగలను. ఆ ముళ్ళు పడితే కానీ నీ అసలు నాకు బయటికి రాదు. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తి కోసం దాన్ని హింస పెడతావు. దాని బాధ చూడలేక మేము ఆస్తి అంతా తీసుకొచ్చి నీకు అప్పు చెబుతాం. ఇది కదా నీ ఆలోచన? మీ ఆస్తి కోసం ఈ ఇంటి గడప తొక్కితే చెప్పు చుక్కొట్టండి. నేను అభిమానం కోసం ఆరాట పడేవాడినే కానీ ఈ ఆస్తుల గురించి ఆశపడేవాడిని కాదు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ద్వేషించడం లేదు, మీరే నన్ను ద్వేషిస్తున్నారు. నేను కూడా మీ అనుమతి లేకుండా రేఖ మెడలో తాళి కట్టకూడదని అనుకున్నాను, కానీ మీరే ఇప్పుడు ఈ పరిస్థితిని కల్పించారు. నీ ఉపన్యాసం ఏంట్రా ఇక్కడ? మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళకపోతే నిన్ను ఇక్కడే నరికి పోగులు పెడతా. సార్, ఆవేశపడకండి. మీ అమ్మాయి మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదనే మీ మాటకి తలొంచింది. ఇతను కూడా అలాగే. వాళ్ళు మీకింత మర్యాద ఇచ్చినప్పుడు అది మీరు కాపాడుకుంటేనే మంచిది. ఒక్కసారి ఆలోచించండి. మీకెలాగూ 2 అమ్మాయిలు, అబ్బాయిలు లేరు. ఇప్పుడు మీ అమ్మాయిల్ని ఎవరికిచ్చి పెళ్లి చేసినా ఈ ఆస్తి అల్లుడికే కదా ఇస్తారు. అదేదో మీకు కావాల్సిన అబ్బాయికి, మీ అమ్మాయికి నచ్చిన అబ్బాయికే ఇవ్వచ్చు కదా. అది కాదమ్మా. సార్, మీరు పెద్దవాళ్ళు, మంచి చెడ్డ బాగా తెలిసిన వాళ్ళు. వీళ్ళ ప్రేమను కాదనకండి సార్. అలాగే బాబు, మీరు మా మనవరాలను చూసుకోవడానికి వచ్చారు. మీరే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమంటున్నారు. మీ సంస్కారం కోసమైనా మేము వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాం. కాకపోతే మిమ్మల్ని పెళ్లి చూపులకని పిలిపించి ఇక్కడ ఇలా జరగడం మాకు ఏదోలా ఉంది. సార్, మీరు అదేం మనసులో పెట్టుకోకండి. వీళ్ళిద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించండి. మేము ఇక బయలుదేరుతాం. ఒక్క నిమిషం. ఇవాళ మీరే గనక లేకపోతే మా వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకొని ఉండేవాళ్లే కాదు. దయచేసి మీరు దగ్గరుండి మా పెళ్లి జరిపించండి. ప్లీజ్ సార్, కాదనకండి. అవును బాబు, మీరుండి పెళ్లి చూసుకుని వెళితే మాకు తృప్తిగా ఉంటుంది. వాళ్ళు అంతగా అడుగుతున్నారు కదా, పెళ్లి చూసుకునే వెళ్దాం. సరే, ఆ కత్తి లైవ్. నీకు ఈ కత్తులతో పని లేదు. సరిగా సరిగా సరి సరిగా సరిగా మగరిగా